ముందుగా అందరికీ నమస్కారం. ఒక వ్యక్తికి సరిహద్దు లేని ప్రపంచం ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ప్రపంచాన్ని చుట్టేయాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి దేశానికి వెళ్ళాలంటే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, వీసా ఇవ్వాలి, మిగతా వేరే కార్యక్రమాలు కూడా ఉండి అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఆ దేశంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఒక్క దేశంలో పడితే మాత్రం ప్రపంచాన్ని మొత్తం చుట్టేయచ్చు. సో అలాంటి అవకాశం ఉన్న దేశం ఏంటిదంటే అది సింగపూర్. ఎస్, సో సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే దాదాపు 192 కంట్రీస్ను ఫ్రీగా చుట్టేయచ్చు. ఫ్రీగా అంటే వీసా అవసరం లేకుండా. సో ఏ కంట్రీకి వాళ్ళు విజిట్ చేసినా వాళ్ళకు వీసా అవసరం లేదు. సో డైరెక్ట్ ఆ పాస్పోర్ట్తోనే వెళ్ళే అవకాశం సింగపూర్కు ఉంటుందన్నమాట. ఆ తర్వాత జపాన్, ఆ తర్వాత సౌత్ కొరియా, ఆ తర్వాత స్వీడన్, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 రావడం జరిగింది. సో ఇందులో హెన్లీ పాస్పోర్ట్ 2026 ఇండెక్స్, ఇందులో ఎందుకు ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే ఒక దేశం యొక్క పాస్పోర్ట్ శక్తివంతమైనది, చాలా స్ట్రాంగ్ అనేది ఎలా నిర్ధారిస్తారంటే, ఆ వ్యక్తికి ఆ పాస్పోర్ట్కు ఇచ్చే వెసులుబాటును, అంటే ఏ దేశాలు ఫ్రీగా వీసా ఇవ్వడం జరుగుతుంది ఆ పాస్పోర్ట్కు. సో ఎన్ని ఎక్కువ కంట్రీస్ ఆ పాస్పోర్ట్కు ఫ్రీగా ఇస్తే ఆ పాస్పోర్ట్ అత్యంత శక్తివంతమైనదిగా గుర్తించబడుతుంది అనమాట. సో సపోజ్ ఒక సింగపూర్ వ్యక్తి దాదాపు 192 కంట్రీస్కు వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక జపాన్ పాస్పోర్ట్కు దాదాపు 182 కంట్రీస్ని విజిట్ చేసే అవకాశం ఉంటుంది. దాదాపు సౌత్ కొరియా కంట్రీకి కూడా దాదాపు 182 కంట్రీస్కు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ కంట్రీస్ యొక్క పాస్పోర్ట్ అనేది చాలా శక్తివంతమైన పాస్పోర్ట్గా గుర్తింపబడుతుంది. సో మన భారతదేశ విషయానికి వస్తే, ప్రజెంట్ 2026 భారతదేశ పాస్పోర్ట్ ఏ స్టేజ్లో ఉంది, ఏ స్థానంలో ఉంది? సో మనం ఒకసారి 2025లో చూస్తే 85వ స్థానంలో మనం ఉండడం జరిగింది. సో ఇది హెన్లీ పాస్పోర్ట్ 2025 ఇండెక్స్ ప్రకారం. ప్రజెంట్గా 2026 ప్రకారం మనము 75వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే దాదాపు 10 స్థానాలు పైకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కిందికి రావడం అంటే పైకి పోవడం అనమాట. సో ఇక్కడ ఎంత లోయర్ నెంబర్ ఉంటే అంత స్ట్రాంగెస్ట్ నేషన్ గా గుర్తింపబడతారు అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ గా భారతదేశం స్థానం 75వ స్థానం. సో భారత పాస్పోర్ట్ తోనే నువ్వు దాదాపు 56 కంట్రీస్ ను ఫ్రీగా, అంటే ఫ్రీ అరైవల్ వీసాతోని, వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. అంటే 56 కంట్రీస్ ప్రెసెంట్ గా భారతదేశ పాస్పోర్ట్ ఉంటే 56 కంట్రీస్ ను నువ్వు వీసా లేకుండా, లేకపోతే అరైవల్ అన్ వీసా కానీ, లేకపోతే ఈ వీసా కానీ, ఇలాంటి అవకాశాలతో మనం 56 కంట్రీస్ ను ప్రెసెంట్ గా విజిట్ చేయొచ్చు. దీనివల్ల ఏమిటి లాభం? ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనము ఈ వీసా ఇలా ఫ్రీగా ఉంది కాబట్టి ఈ కంట్రీస్కు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సపోజ్ మనం వేరే స్టేట్కు ఎలా వెళ్తామో, సపోజ్ ముంబైకి కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మనం హైదరాబాద్ నుంచి ఎలా వెళ్తామో ఈ కంట్రీస్ కూడా
అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే పాస్పోర్ట్ అంటే ఆ దేశానికి వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు వీసా ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ రుసుము అంటే వితౌట్ ఫీతోని మనకు వీసా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ అవకాశాలను వెతుక్కోవడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశం యువత అనేది ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి దాంట్లో ఆపర్చునిటీస్ కోసం వివిధ మార్గాలను వెతుక్కోవడం జరుగుతుంది. ఎక్కడ అవకాశం ఉన్నా సరే, ఏ కంట్రీస్లో కానీ, ఏ స్టేట్లో కానీ, ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా కానీ మన వాళ్ళు వదిలిపెట్టరు. సో ఇలాంటి గొప్ప అవకాశం అనేది 56 కంట్రీస్లో ప్రజెంట్గా భారతదేశ యువతకు, భారతదేశ పౌరులకు ఇవ్వడం జరిగింది. ఈ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మన బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, మిగతా అవకాశాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశంగా మలుచుకొని ఈ కంట్రీస్కి వెళ్ళి మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయగలిగితే మంచి అవకాశాలను వెతుక్కునే ఒక గొప్ప అవకాశం భారతదేశ పాస్పోర్ట్కు ఉందన్నమాట. సో ఈ విషయంలో చాలా మంది యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వీసా అంటే ఒక వీసా అరైవల్ వీసా ఉన్న కంట్రీస్కు 56 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఒక కంట్రీ, ఒక మంచి కంట్రీస్కి వెళ్ళి అక్కడ ప్రజెంట్గా ఎలా ఉంది, ప్రజెంట్గా అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుందని నా యొక్క సలహా మాత్రమే. సో ఇది అన్నమాట ప్రజెంట్గా భారతదేశం స్థానం 75వ స్థానం అన్నమాట. సో ప్రతి ఇయర్కు దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప ర్యాంకును భారతదేశం నిలబెట్టుకుందని చెప్పాలి. సో ఈ విధంగా మనం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ దేశాల యొక్క ర్యాంక్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.